జై హో బీసీ. మా బీసీ సోదరులందరూ గతంలో ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక దుర్మార్గపుమైన రాజుని తెచ్చుకున్నాం. అదే ఈరోజు మేమందరం కానీ ఒకసారి చేసిన పొరపాటు అర్థమైపోయింది. బూటపు మాటలు, అబద్ధ వాగ్దానాలు. ఒక చిన్న మాట, బీసీ సోదరులు అంటేనే చేతి వృత్తులతో ఇవాల్వ్ అయిన ఒక కులాలు ఇవన్నీ. ఇది కుల వృత్తులు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వీళ్ళకి ఈ కుల వృత్తులు రాబోయే రోజుల్లో మొత్తం మెకనైజ్డ్ అయిపోతున్నాయి. 10 మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తూ ఉంది. దీనికి వృత్తి నైపుణ్యం కలిగిస్తే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు. ఇప్పుడు వీళ్ళకి ఈ కుల వృత్తులు రాబోయే రోజుల్లో మొత్తం మెకనైజ్డ్ అయిపోతున్నాయి. 10 మంది చేసే పని ఒక మిషన్ చేసేస్తూ ఉంది. దీనికి వృత్తి నైపుణ్యం కలిగిస్తే వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడతారు అనే ఆలోచనతో ఆదరణ అనే స్కీమ్ తీసుకొని వచ్చారు. డబ్బులు జేబులో పెడితే ఖర్చు అయిపోద్ది. ఆ పనిముట్లు ఇస్తే శ్రద్ధ పనిపైన ఉంటుంది. వాళ్ళకి వృత్తి నైపుణ్యం ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో వృత్తి నైపుణ్యం ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదే కాదు, ఇంకొకరికి కానీ జీవన ఉపాధి కలిగించే శక్తి వాళ్ళల్లో రావాలని చెప్పి బీసీల్లో ఆ చైతన్యం తేవాలని ఆ రోజుల్లోనే ఆదరణ స్కీమ్ తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచి మడతేసి జోబీలో కొద్ది మందికి డబ్బులు పెట్టడం తప్ప వాళ్ళ కాళ్ళ మీద ఎలా నిలబడతారు? ఆ యొక్క బీసీ సామాజిక వర్గంలో ఉండే వృత్తి కనుమరుగైపోతా ఉంది. ఆ కనుమరుగు అవ్వకుండా వీళ్ళకి ఎలాగ డెవలప్ చేయాలి అనే ఆలోచన ఈ రోజుకి లేదు. పెద్దలు చెప్తారు, దెర్ ఇస్ ఎ ప్రావర్బ్, చేపలు తినడం కాదు నేర్పియాల్సింది, చేపలు వేట ఎట్టా ఆడాలి, చేపల్ని ఎలా పట్టాలి నేర్పియాలంటారు. అంటే వృత్తి నైపుణ్యం నేర్పిస్తే తన కాళ్ళ మీద నిలబడి తన జీవితంతో పాటు ఇతరులను కానీ బాగు చేసే శక్తి వస్తుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వల్ల అందరూ నాశనం అయిపోయారు. ప్రత్యేకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. దానికోసం ఇది కమ్మవాళ్ల పార్టీ అని ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఇక్కడ నిలబడి ఉండే వాళ్ళందరూ దానికి ఉదాహరణ. మేమందరమే ఇక్కడ అధ్యక్షుడు కమ్మ ఆయన లేరు, ఇక్కడ ఇప్పుడు నిలబడేవారు కమ్మవారు లేరు. కావాలని ఒక కమ్మ అని పూయడానికి చూశారు. వాళ్ళ పార్టీ రెడ్ల పార్టీ, ఇది కమ్మ వాళ్ళ పార్టీ కాదు, బీసీల పార్టీ తెలుగుదేశం అంటే. అన్న ఎన్టీ రామారావు వచ్చినప్పటి నుంచి అందరినీ చేయి పట్టి తీసుకొని వచ్చాడు రాజకీయాల్లో. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో, బీసీల జీవితాల్లో మార్పు రావాలి అంటే ఒక చంద్రబాబు వల్లే అవదు. మీరు మీ జీవితాలు మార్చుకోవాలని ఒక సంకల్పం వస్తే తప్ప మళ్ళా బ్యాక్వర్డ్ క్లాసెస్ అయిపోతాం, బ్యాక్ బోన్ క్లాసెస్ అవ్వము. కాబట్టి ఈ బీసీ సామాజిక వర్గాలకి చైతన్యం తేవడానికి మా బీసీ నాయకులందరూ కానీ, పార్లమెంట్ మొత్తం, జిల్లా మొత్తం కానీ, ప్రతి మండలం, ప్రతి గ్రామం తిరిగి చైతన్యం చేసే ప్రయత్నం మేము చేస్తాము. మీరందరూ కానీ మంచి మనసుతో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే మీ అందరు కానీ దీంట్లో మమేకమై కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదరణ, ఇతర బీసీ పథకాలు ఏమైనాయో మాట్లాడే పరిస్థితి లేదు. 76,000 కోట్లు బీసీ సప్లాన్ నిధులు దారి మళ్ళీపోయినాయి. అడిగే పరిస్థితి, చెప్పే పరిస్థితి లేదు. ఈరోజు రిజర్వేషన్లు 10% రిజర్వేషన్లు తగ్గించారు. తెలుగుదేశం పార్టీ అన్నా, నందమూరి తారక రామారావు గారన్నా, నారా చంద్రబాబు నాయుడు గారన్నా బలహీన వర్గాలను గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పార్లమెంటు దాకా నాయకత్వాన్ని అందించిన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు బీసీ భవనాలు ప్రతి జిల్లాకు ఒకటి ఇచ్చాం. నారాయణ గారు ఆనాడు మంత్రిగా
చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా నెల్లూరు నగర నడిబొడ్డున కావాలని బీసీ సంఘాలు మొత్తం వచ్చినాయి. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా మంత్రి నారాయణ గారిని కోరితే కొండాయిపాలెం గేటు దగ్గర గతంలో సోమశిల గెస్ట్ హౌస్, ఇప్పుడు టూరిజం హోటల్ పక్కనే అందరినీ ఒప్పించి అధికారులందరినీ పదే పదే పిలిచి రివ్యూలు చేసి ఇస్తే మన జిల్లాకి కూడా మొట్టమొదటిసారిగా నారాయణ గారి తర్వాత మంత్రి అనిల్ కుమార్ గారికి మంత్రి పదవి వచ్చిందని చెప్పి పార్టీలకు అతీతంగా బీసీలు సంతోషించారు. ఏమైంది? ఇరిగేషన్ మంత్రిగా ఏమో కానీ తన సొంత జిల్లా, సొంత నగరంలో బీసీ భవన్ కూడా నిర్మించుకోలేని మంత్రి పదవి అనిల్ కుమార్ గారు ఎలగబెట్టారు. 3 సంవత్సరాల పాటు, ఈరోజు 4.5 సంవత్సరం నారాయణ గారి పేరు ఉండకూడదు, అచ్చెన్నాయుడు గారి పేరు ఉండకూడదు, సోమిరెడ్డి గారి పేరు ఉండకూడదు, అజీజ్ గారి పేరు ఉండకూడదు అని శిలాఫలకం పగలగొట్టారు తప్పితే బీసీ భవనాన్ని నిర్మించలేకపోయారు. ఇదొక్కటే ఉదాహరణ. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా 175 నియోజకవర్గాల్లో 13 పాత జిల్లాల్లో బీసీ భవనాలు నిర్మించిన పరిస్థితి ఉందా? ఇది చాలు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలపై ఉన్నటువంటి గౌరవం. మంత్రి అనిల్ కుమార్ గారు పదే పదే మీసం మెలేసి తొడగొట్టి సవాళ్లు విసురుతున్నారు నారాయణ గారి మీదకి. ఎందుకు ఈ సవాళ్ళు? మంత్రిగా ఒక బీసీ భవనాన్ని నిర్మించలేనటువంటి మంత్రి పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చింది. నీకు ఇచ్చిన శాఖేమో కానీ బీసీ భవన్ నిర్మించుకోలేని మంత్రి పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బీసీలకి ఇచ్చినటువంటి మంత్రి పదవులు అనేది అర్థం చేసుకోవాలా. ఏ పదవులు ఇచ్చినా వారికి అధికారాలు లేవు, కూర్చునేదానికి కుర్చీలు లేవు, చైర్మన్లు ఇచ్చారు, కార్యాలయాలు పెట్టారు, అటెండర్ ఉండడు, మాట్లాడే మనిషి ఉండడు, నిధులుండవు. 1 రూపాయి, 1,00,000 రూపాయలు కాదు, 1 రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితి బీసీ కార్పొరేషన్ల, కుల కార్పొరేషన్లకి, చైర్మన్లకు ఉందా? ఏం ప్రయోజనమై కులాలను విడగొట్టి ఒక్కో కులాన్ని 4 చేసి కార్పొరేషన్లు ఇచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ కులాలకు ఏమన్నా చేయగలుగుతున్నారా? ఆలోచించండి. బలహీన వర్గాల సోదరులందరినీ కూడా కోరుతున్నాం. రాజకీయాలు, ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. మన ఆత్మగౌరవం కోసం, మన కోసం ఎవరు ఆలోచిస్తారో ఆ పార్టీని గౌరవించండి. ఎవరైతే ఈ సమాజంలో మన ఉన్నతి, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా మనం ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటామో ఆ పార్టీని గౌరవించండి. తెలుగుదేశం పార్టీని గౌరవించండి అని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఆదరించండి. భవిష్యత్ ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నాం. బలహీన వర్గాలకి రాజ్యాధికారాన్ని అందించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీని గుర్తించి భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసాలని, అరాచకాలని, అన్యాయాలను, దుర్మార్గాలని ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి నారాయణ గారు బీసీ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి 2 వాహనాలు సమకూర్చినటువంటి నారాయణ గారికి ప్రత్యేకంగా బలహీన వర్గాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ 45 రోజుల నుంచి 50 రోజులు జిల్లా అంతా ఈ యొక్క వాహనాలని బలహీన వర్గాల వారు అజీజ్ గారితో చర్చించి అజీజ్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్లమెంట్లు, మండలం, అసెంబ్లీలు, నా గ్రామాల్లో తిప్పి ప్రజలకు వివరించాలని చెప్పి మీ అందరూ బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అజీజ్ గారు మున్సిపల్ అధికారులతో, రెవెన్యూ అధికారులతో మాట్లాడడం జరిగింది. జిల్లా అంతా కూడా పెన్షన్లు ఇవ్వలేదని. మేము ఒక్కటే తెలియజేస్తున్నాం, 2,000 రూపాయలు తెలుగుదేశం పార్టీ పెన్షన్ పంపిణీ చేసి 6 నెలల తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా 2,000 మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఒక మోసపు వాగ్దానాలు, బూటకపు ప్రకటనలు తప్పితే, సోషల్ మీడియా ద్వారా ఇతర పార్టీలపై బురద చల్లడం తప్పితే వారికి చిత్తశుద్ధి లేదనేటువంటిది దీంతోనే అర్థమవుతుంది. నమస్కారాలండి. ఈరోజు బీసీ జేహో ప్రోగ్రాము నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు ప్రారంభించడం జరిగింది.
బీసీలు మొదటి నుంచి ఈ రాష్ట్రంలో అణగారిన వర్గం. అంటే వాళ్ళందరూ చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునేవాళ్ళు, చాలా చిన్న చిన్న చేతి వృత్తులు. అయితే ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ దేశంలో అయినా డెవలప్ కావాలంటే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి. చట్టసభలు అంటే పార్లమెంటు, అసెంబ్లీ కాదు, లోకల్ బాడీస్ ఉన్నాయి, మున్సిపాలిటీస్ ఉన్నాయి, మండలం ఉన్నాయి, జడ్పీటీసీలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఇవి కూడా చట్టసభలే, లోకల్గా చట్టసభలు అవి. అంటే లోకల్గా అక్కడ కావాల్సిన వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించి వాళ్ళు అక్కడ డెసిషన్స్ తీసుకుంటారు. అటువంటి వాటిల్లో బీసీలకి ఆస్కారం ఇస్తే, అంటే ఆ చట్టసభ లోకల్ బాడీస్లో వాళ్ళు కూడా ఎంటర్ అయితే వాళ్ళ సమస్యలని వెలుగెత్తి చాటగలరు. ఆ సభల్లో అది జడ్పీటీసీ కావచ్చు, లేదా పంచాయతీ కావచ్చు, లేదా మున్సిపాలిటీ కావచ్చు, లేదా కార్పొరేషన్ కావచ్చు, వాటిల్లో వాళ్ళ గొంతులు వెలుగెత్తి చాటించడం వల్ల వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి, ఆ వర్గం కూడా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు 34% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. 34% ఇచ్చింది. అందుకే అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలకి భారతదేశంలో రిజర్వేషన్ ఇవ్వబట్టి ఈరోజు వాళ్ళందరూ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్లు అయ్యి వాళ్ళల్లో ఎంతో డెవలప్మెంట్ వచ్చింది, చైతన్యం వచ్చింది. అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీలని డెవలప్ చేయాలనేదంతా ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ కొంత 20% ఇస్తే, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి 34% ఇచ్చారు. ఇచ్చిన ఉద్దేశం ఏంది? వాళ్ళని డెవలప్ చేయాలా. ఈ రాష్ట్రంలో 50% పైగా బీసీలు ఉన్నారు. బీసీలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఏ వర్గం అయినా ప్రపంచంలో డెవలప్ కావాలంటే చట్టసభల్లో వాళ్ళ వాయిస్ ఉండాలి. వాళ్ళు మెజారిటీ ఉంటే వాళ్ళకి కావాల్సినవి సాధించుకుంటారు, వాళ్ళ వర్గాలు డెవలప్ అవుతారు. ఆ ఉద్దేశంతో ఇస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్ళా దాన్ని 24% తీసుకొచ్చాడు. అది బీసీలకు చేసింది. ఆయన నేను బీసీలకు చేస్తున్నా అంటున్నాడు. ఆయన చేసిన నిజ స్వరూపం అది. నిజంగా బీసీలు డెవలప్ కావాలంటే లోకల్ బాడీస్లో ఖచ్చితంగా మెజారిటీ వాళ్ళు ఉండాలి. కానీ తెలుగుదేశం చేసిన దాన్ని ఆయన నిర్విరామం చేసి ఈరోజు ఎంతో అన్యాయం చేశాడు. అదేవిధంగా 75,000 కోట్ల పైగా ఫండ్స్ని దారి మళ్ళించేశాడు. ఏదైతే వాళ్ళకి రావాల్సింది ఉందో వాటిని దారి మళ్ళించాడు. అదేవిధంగా బీసీ భవనాలు ఇప్పుడే చెప్పారు అజీజ్ గారు, బీదా రవిచంద్ర, బీసీ భవనాలు ప్రతి జిల్లాకి 13 జిల్లాలకి 13 బీసీ భవనాలు శాంక్షన్ చేయటం, ఆ రోజు ఇమీడియట్గా శంకుస్థాపన చేయటం, టెండర్ ఇవ్వటం, వర్క్ చేయడం చేస్తే అది అట్నే ఆగిపోయింది. ఏంది బీసీలకు చేసిన వాళ్ళు? అన్ని జిల్లాలు ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే అవి పూర్తయితే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది. కానీ అది వదిలేసి వేరే దగ్గర కట్టచ్చు, అది చేయలా. అంతేకాకుండా ఈరోజు ఆదరణ పథకం 2014-15లో ఆదరణ పథకం ద్వారా ఎన్నో లక్షల మంది బీసీలు బెనిఫిట్ అయ్యారు. ఆదరణ పథకంలో లక్షల మంది, ఒకరిద్దరు కాదు, వేల సంఖ్యలో కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ పథకానికి స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన చేతి వృత్తులు చేసుకునే వాళ్ళ టెక్నాలజీ డెవలప్ కావడానికి కొంత ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తిగా వదిలేశారు. ఈ విధంగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం బీసీలకి పూర్తిగా అన్యాయం చేసింది. పేరుకి మాటలే. అంతేకాదు ప్రభుత్వాల్లో, ఏదైనా ప్రభుత్వాల్లో ఒక సీఎం కింద ఉండే ఆఫీసర్లు కావచ్చు, సలహాదారులు కావచ్చు, వాళ్ళు మెయిన్గా బీసీలు ఉంటే కింద వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. బీసీలు ఉండాలి, ఎస్సీలు ఉండాలి, ఎస్టీలు ఉండాలి, అన్ని వర్గాల వాళ్ళు, ఒక మినిస్టర్ కానీ ఒక సీఎం కానీ తన కింద ఉన్న వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు ఉండాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క సలహాదారులు, ముఖ్య సలహాదారులు ఒక్కరైనా బీసీలు ఉండారా అంటే ఒక్కరు లేరు. ఒక్కరంటే ఒక్కరు కూడా సలహాదారు లేరు. ఎందుకంటే ప్రతి మంత్రి ఫస్ట్ ఫోన్ చేసే సలహాదారుడికే, ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసే సలహాదారుడికే, ప్రతి ఎస్పీ చేసే ఫస్ట్ సలహాదారుడికే, ముఖ్యమంత్రి సలహాదారుకి ఫోన్ చేస్తారు. ఆయన తన అభిప్రాయాన్ని దాన్ని ముఖ్యమంత్రికి తెలుపుతారు. ముఖ్యమంత్రి గారు డెసిషన్ తీసుకుంటుంటారు.
అందులో ఒక్కరు కూడా బీసీలు లేరు. ఏ న్యాయం చేస్తాడు ఈయన? ఈ ముఖ్యమంత్రి బీసీలకు ఏ న్యాయం చేస్తాడు చెప్పనండి. ఒక్కరంటే ఒక్కరన్నా బీసీలు ఉండాలా? అక్కడే తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీల మీద ఎంత ప్రేమ ఉందో. ఇదంతా కన్నీటి ప్రేమే. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం వస్తుంది. ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీలని ఆదరించడానికి మొదలుపెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు దాని ద్వారా డెవలప్ చేశారు. ఖచ్చితంగా బీసీల యొక్క డెవలప్మెంట్కి అన్ని విధాలుగా తెలుగుదేశం డెవలప్ చేస్తుంది ఖచ్చితంగా. గడిచిన 4 సంవత్సరాల పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులు, కేసులు, హత్యలు, భూ ఆక్రమణలు, అరాచకాలపై తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సర కాలం పదే తెలియజేసిన ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఓ బుక్ రిలీజ్ చేశాం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 74 మంది తెలుగుదేశం పార్టీ ఇతర రాజకీయ పక్షాల బీసీ నేతల్ని దారుణంగా హత్య చేశారు. 5,000 మందికి పైగా దాడు